వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. భారతదేశ చరిత్ర సింధు నాగరికత టాపిక్ మీద ఆల్రెడీ మనం పార్ట్ 4 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 5 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, స్వాతంత్రం తర్వాత సట్లెజ్ నది తీరం వద్ద బయటపడిన తొలి నగరం. ఆప్షన్ 1 అంబ్రీ, ఆప్షన్ 2 రాకీగర్హి, ఆప్షన్ 3 రోపార్, ఆప్షన్ 4 సర్కటోడా. ఆన్సర్ ఆప్షన్ 3 రోపార్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతపై సార్ జాన్ మార్షల్ రాసిన గ్రంథము. ఆప్షన్ 1 Lothal and the Hindus civilization, option 2 Mohenjo-daro and the Hindus civilization, option 3 Prehistory of India, option 4 The Mythical Massacre at Mohenjo-daro. Answer option 2 Mohenjo-daro and the Hindus civilization. Next question, పురావస్తు శాస్త్రములలో టైప్ సైట్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 నాగరికతలో బయటపడిన అత్యంత ముఖ్య ప్రదేశం, ఆప్షన్ 2 నాగరికతలో బయటపడిన అత్యంత పెద్దదైన ప్రదేశం, ఆప్షన్ 3 నాగరికతలో బయటపడిన అత్యంత తొలి ప్రదేశం, ఆప్షన్ 4 నాగరికతలో బయటపడిన అత్యంత చివరి ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 3 నాగరికతలో బయటపడిన అత్యంత తొలి ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ముద్రికలు అధిక సంఖ్యలో లభించిన మెసపటోమియా నగరం. ఆప్షన్ 1 తెష్, ఆప్షన్ 2 నిగ్గర్, ఆప్షన్ 3 టెల్ అస్మార్, ఆప్షన్ 4 ఉర్. ఆన్సర్ ఆప్షన్ 3 టెల్ అస్మార్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టాభిషేక మహోత్సవ ప్రదేశం టెక్ డ్యామ్కు సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరం. ఆప్షన్ 1 రోపార్, ఆప్షన్ 2 బన్వాలి, ఆప్షన్ 3 అంబ్రీ, ఆప్షన్ 4 ధోలవీరా. ఆన్సర్ ఆప్షన్ 4 ధోలవీరా. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రలోహంతో చేసిన బండి సింధు తవ్వకాల్లో ఇక్కడ కనుగొన్నారు. ఆప్షన్ 1 రోపార్, ఆప్షన్ 2 చన్హుదారో, ఆప్షన్ 3 దైమాబాద్, ఆప్షన్ 4 ధోలవీరా. ఆన్సర్ ఆప్షన్ 2 చన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనది కానిది ఏది? ఆప్షన్ 1 లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు తలుపులు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. ఆప్షన్ 2 ధోలవీరలో మాత్రమే మధ్య నగరము కనిపిస్తుంది. ఆప్షన్ 3 మెహెంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఆప్షన్ 4 చన్హుదారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు. ఆన్సర్ ఆప్షన్ 3 మెహెంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా వద్ద శవాలను పూడ్చే స్థావరాలను కనుగొన్నది. ఆప్షన్ 1 జాన్ మార్షల్, ఆప్షన్ 2 దయారాం సహానీ, ఆప్షన్ 3 విఏ మిల్లర్, ఆప్షన్ 4 మార్టిమన్ వీలర్. ఆన్సర్ ఆప్షన్ 4 మార్టిమన్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతపై హెచ్డి సంకాలియా రాసిన గ్రంథము. ఆప్షన్ 1 లోథల్ అండ్ ద హిందూస్ సివిలైజేషన్, ఆప్షన్ 2 మై ఆర్కియాలజికల్ మిషన్ టు ఇండియా అండ్ పాకిస్తాన్, ఆప్షన్ 3 ప్రీ హిస్టరిక్ ఆర్ట్ ఇన్ ఇండియా, ఆప్షన్ 4 మెహెంజోదారో అండ్ ద హిందూస్ సివిలైజేషన్. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రీ హిస్టరిక్ ఆర్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ముద్రికలు లభ్యమైన సుమేరియా నాగరికత ప్రాంతాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఉర్, ఆప్షన్ 2 సుసా, ఆప్షన్ 3 తెష్, ఆప్షన్ 4 దిల్మన్. ఆన్సర్ ఆప్షన్ 4 దిల్మన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు మరియు మెసపొటోమియా ప్రజల మధ్య వ్యాపారానికి ఒక ప్రదేశ ఓడరేవుగా ఉన్నది. ఆప్షన్ 1 ఈలం, ఆప్షన్ 2 ఓమాన్, ఆప్షన్ 3 బహరాన్, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ 3 బహరాన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచుము. ఆప్షన్ ఏ ద్వీకరణం, ఆప్షన్ బి కుక్కతో పాటు ఖననం చేయడం, ఆప్షన్ సి కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడం, ఆప్షన్ డి శవపేటికలో ఖననం చేయడం. నగరాలు ఆప్షన్ 1 రోపార్, ఆప్షన్ 2 లోథాల్, ఆప్షన్ 3 హరప్పా, ఆప్షన్ 4 సర్కటోడా. ఆన్సర్ ద్వీకరణం అనేది లోథాల్ నగరంలో, కుక్కతో పాటు ఖననం చేయడాన్ని రోపార్ నగరంలో, కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడాన్ని సర్కటోడా నగరంలో, శవపేటికలో ఖననం చేయడాన్ని హరప్పా నగరంలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నూతనంగా బయటపడిన 3వ పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం. ఆప్షన్ 1 రాకీగర్హి, ఆప్షన్ 2 గుమ్లా, ఆప్షన్ 3 ధోలవీరా, ఆప్షన్ 4 సర్కటోడా. ఆన్సర్ ఆప్షన్ 3 ధోలవీరా. నోట్, మొదటి పారిశ్రామిక నగరంగా చన్హుదారో నగరాన్ని, 2వ పారిశ్రామిక నగరంగా లోథాల్ నగరాన్ని పేర్కొంటారు. నెక్స్ట్, ధోలవీరా నగరంలో ముఖ్యంగా లభించినవి పట్టాభిషేక మహోత్సవ ప్రదేశం, రాతి ముంగీసా షాపింగ్ కాంప్లెక్స్, చెక్ డ్యామ్కు సంబంధించినటువంటి ఆధారాలు, నీటి నిల్వ కట్టడాలు, సిల్వర్ ఆభరణాలు, వెండి కిరీటం, 10 పెద్ద గుర్తులతో గల హరప్పా ముద్రిక లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు
నాగరికతపై ఎస్ఆర్ రావు రాసిన గ్రంథము. ఆప్షన్ 1 లోథాల్ అండ్ ద హిందూస్ సివిలైజేషన్. ఆప్షన్ 2 ప్రీ హిస్టరిక్ అండ్ హిస్టరిక్ ఆర్కియాలజీ ఆఫ్ గుజరాత్. ఆప్షన్ 3 డాన్ అండ్ ద హిందూస్ సివిలైజేషన్. ఆప్షన్ 4 1 మరియు 3. ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత కాలంలో కొలతలు ఈ పద్ధతిలో ఉండేవి. ఆప్షన్ 1 దశాంశ పద్ధతి. ఆప్షన్ 2 ఏకాంశ పద్ధతి. ఆప్షన్ 3 ద్విదశాంశ పద్ధతి. ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 1 దశాంశ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత త్రవ్వకాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ ఏనుగు అస్థిపంజరం. ఆప్షన్ బి ఖడ్గమృగ అస్థిపంజరం. ఆప్షన్ సి గుర్రపు అస్థిపంజరం. ఆప్షన్ డి ఒంటె అస్థిపంజరం. నగరాలు. ఆప్షన్ 1 కాలిబంగన్. ఆప్షన్ 2 సర్కటోడా. ఆప్షన్ 3 అంబ్రీ. ఆప్షన్ 4 గుజరాత్. ఆన్సర్ ఏనుగు అస్థిపంజరం గుజరాత్ నగరంలో, ఖడ్గమృగ అస్థిపంజరం అంబ్రీ నగరంలో, గుర్రపు అస్థిపంజరం సర్కటోడా నగరంలో, ఒంటె అస్థిపంజరం కాలిబంగన్ నగరంలో లభించాయి. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. యజమాని మరణాంతరం అతనితో పాటు తన జంతువులను కూడా పూడ్చిన ఆధారాలు లభ్యమైన నగరం. ఆప్షన్ 1 రోపార్. ఆప్షన్ 2 చనుహుదారో. ఆప్షన్ 3 దోలవీరా. ఆప్షన్ 4 బన్వాలి. ఆన్సర్ ఆప్షన్ 1 రోపార్. నోట్. సర్పపూజ ఆనవాళ్లు గుమ్లా నగరంలో, వరి పొట్టు ఆధారాలు రంగపూర్లో లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్. సాగునీటి కాలువల ద్వారా వ్యవసాయాన్ని పాటించకపోవడాన్ని సింధు ప్రజలను వినూత్న పద్ధతుల స్వీకరణకు విముఖులు అని పేర్కొన్నది. ఆప్షన్ 1 ఆర్ఎస్ శర్మ. ఆప్షన్ 2 డిడి కోశంబి. ఆప్షన్ 3 కేఎన్ దీక్షిత్. ఆప్షన్ 4 ఎంఎస్ వాట్స్. ఆన్సర్ ఆప్షన్ 2 డిడి కోశంబి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సింధు ప్రజల ముద్రికలపై లేనటువంటి జంతువుని గుర్తించండి. ఆప్షన్ 1 ఖడ్గమృగం. ఆప్షన్ 2 చేప. ఆప్షన్ 3 పెద్ద పుల్లి. ఆప్షన్ 4 మహిషం. ఆన్సర్ ఆప్షన్ 3 పెద్ద పుల్లి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతపై మార్టిమన్ వీలర్ రాసిన గ్రంథము. ఆప్షన్ 1 మై ఆర్కియాలజికల్ మిషన్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. ఆప్షన్ 2 మై మైథికల్ మాసక్ ఏటీఎం మెహెంజోదారో. ఆప్షన్ 3 ద హిందూస్ సివిలైజేషన్. ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా ముప్రం ఉన్న ఎద్దుముద్రిక జుంగర్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన సింధు నగరం. ఆప్షన్ 1 అంబ్రీ. ఆప్షన్ 2 సర్కటోడా. ఆప్షన్ 3 కాలిబంగన్. ఆప్షన్ 4 బన్వాలి. ఆన్సర్ ఆప్షన్ 1 అంబ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సింధు ప్రజలు ఎగుమతి చేసుకున్నది. ఆప్షన్ 1 వెండి. ఆప్షన్ 2 జెడ్. ఆప్షన్ 3 పత్తి. ఆప్షన్ 4 బంగారం. ఆన్సర్ ఆప్షన్ 3 పత్తి. నెక్స్ట్. సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు. ఏనుగు దంతంతో చేసిన వస్తువులు, కాటన్ టెక్స్టైల్స్, ప్రత్తి, ధాన్యాలు, ఆభరణాలు, రాగి లోహము, పూసలు, విలువైన రాళ్లను ఎగుమతి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సింధు ప్రజల దిగుమతి చేసుకున్నది. ఆప్షన్ 1 రాగి వెండి. ఆప్షన్ 2 వజ్రాలు గవ్వలు. ఆప్షన్ 3 స్టియోటైట్. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్. సింధు ప్రజల ప్రధాన దిగుమతులు. బంగారము ఆఫ్ఘనిస్తాన్ నుండి, రాగిని రాజస్థాన్ బెలూచిస్తాన్ నుండి, జెడ్ని మధ్యాసియా నుండి, వెండిని ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి, వజ్రాలను ఈజిప్ట్ నుండి, గవ్వలను గుజరాత్ నుండి, స్టియోటైట్ను ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా ప్రజలు వాడిన ఆభరణాలు ఈ క్రింది లోహంతో చేయలేదు. ఆప్షన్ 1 బంగారము వెండి. ఆప్షన్ 2 దంతము అస్థికలు. ఆప్షన్ 3 కాపర్ విలువైన రాళ్ళు. ఆప్షన్ 4 వైట్ మెటల్ మిశ్రమ ధాతువు. ఆన్సర్ ఆప్షన్ 4 వైట్ మెటల్ మిశ్రమ ధాతువు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. ఆర్యుల దండయాత్రలే హరప్పా సంస్కృతి పతనానికి కారణమని నమ్మిన పండితుడు. ఆప్షన్ 1 మార్టిమన్ వీలర్. ఆప్షన్ 2 జాన్ మార్షల్. ఆప్షన్ 3 అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆప్షన్ 4 ఆర్డి బెనర్జీ. ఆన్సర్ ఆప్షన్ 1 మార్టిమన్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 రాబర్ట్ ఎల్రైక్స్. ఆప్షన్ 2 ఏ ఘోష్. ఆప్షన్ 3 మార్టిమన్ వీలర్. ఆప్షన్ 4 ప్రొఫెసర్ రఫీక్ ముఘల్. ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ ఎల్రైక్స్. నెక్స్ట్. సింధు నాగరికత పతనానికి వివిధ చరిత్రకారుల అభిప్రాయం. ఎస్ఆర్ రావు వరదలు కారణం. డిడి కోశంబి పర్యావరణ మార్పులే కారణం. ఎఫ్ డేల్స్ ఎంహెచ్ వాట్స్ తక్కువ
తక్కువ వర్షపాతం, రఫీక్ మొఘల్ గగ్గర హక్ర నది ఎండిపోవుట, కేఏఆర్ కెన్నడీ సహజ వైపరీత్యాలు. ఈ వీడియోతో సింధు నాగరికత టాపిక్ను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.